వెల్కమ్ బ్యాక్. సో నిన్న పార్ట్ 1 అయితే చూసేశారు కదా, ఇది పార్ట్ 2 చూడండి. ఎవరైతే కొత్త వాళ్ళైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది, చూడండి అందరూ. నిన్నటి వీడియోలో కొన్ని స్టంట్స్ చూశారు, ఇప్పుడు కొన్ని చూడండి. ఇక్కడ అమ్మాయి కూర్చున్న అమ్మాయి మీద తను ఒక దానికి ఫైర్ అయితే అంటించి ఆ ఫైర్ అయితే తల మీద పెట్టేశాడన్నమాట. అట్లా 2 టైమ్స్ చేశాడు. అసలు నిజంగా ఎంత గ్రేట్ కదా. అది చిన్నగా హెయిర్కి ఎక్కడైనా తగిలినా అంతే అయిపోతుంది. పాపం కదా, కూటి కోసం కోటి విద్యలంటే ఇదే మరి. ఆ తర్వాత అయితే ఒక బిందెనైతే లేపుతుంది, అది కూడా నీళ్లున్న బిందెని. చేతులతోనో భుజం పైన కూడా ఎత్తుకోవట్లే, తన పళ్ళతో ఆ నీళ్లున్న బిందెనైతే ఎత్తుకొని చుట్టూ తిరిగి ఒక రౌండ్ అయితే చూపించింది అందరికీ. తర్వాత దండం కూడా పెట్టేసింది. నాకైతే చాలా బాధ అనిపించింది. నేనైతే నీళ్లున్న బిందెనైతే అసలు ఎత్తుకోను. ఒకసారి అట్లనే ఎత్తుకొని అయితే బిందె అయితే కింద పడేసిన. ఇక్కడ అదే గుర్తు చేసి మా వారైతే నవ్విస్తున్నారు, నువ్వు ఒక బిందెను కూడా లేపవని చెప్పి. నువ్వు నిజంగా గ్రేట్ కదా. ఆ తర్వాత అక్కడ అబ్బాయి ఉన్నాడు కదా, అక్కడున్న కర్రపైకి అయితే ఎక్కుతున్నాడు. ఎక్కేసి పైన, నేను చెప్పడం ఎందుకు మీరే చూడండి. అట్లా పైన ఎక్కేసి ఓన్లీ కాళ్ళతోనే ఆ కర్రను పట్టుకొని తన తల బాడీ అంతా కిందికి వేలాడదీసి కిందికి అని చెప్పి చేతులతోనైతే అందరికీ నమస్కారం అయితే పెడుతున్నాడు. మీరే చూడండి. అక్కడున్న వాళ్ళైతే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తున్నారు. అసలు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళని చూస్తే ఎంత జాలేసిందో పాపం. మేమైతే మాకు తోచిన ఉడత సాయం అయితే చేసాం మేము వాళ్ళకి. అసలు తను ఎక్కడం కూడా ఎంత ఈజీగా ఎక్కేశాడు, చెట్టు ఎక్కినట్టుగా ఎక్కేశాడు. అంటే వాళ్ళకి ఎంత ప్రాక్టీస్ అయి ఉంటుందో చూడండి ఇప్పుడు మీరే. అక్కడ ఒక బుడ్డి పాప ఉంది కదా, ఆ బుడ్డి పాప అయితే ఎవరికి ఏం కావాలో వాళ్ళకైతే అవి ఒక్కొక్కటైతే అందిస్తుంది పాపం. తను కూడా హెల్ప్ చేస్తుంది, తను కూడా పని చేస్తుంది. అట్లా పైన ఎక్కి అట్లా చేస్తుంటే అక్కడ ఉన్న పిల్లలందరూ అయితే క్లాప్స్ అయితే కొడుతున్నారు. ఆ వెనకాల ఇంకా చాలా మంది ఉండి వాళ్ళందరిని అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయినా. చూడండి పాపం ఎంత కష్టపడుతున్నాడో ఆ అబ్బాయి. అలాంటి వారికైతే దేవుడైతే ఎల్లప్పుడూ తోడుంటాడు. నిజంగా వాళ్ళకైతే ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వాళ్ళకి. వీళ్ళనే కాదు, ఇంకా చాలామంది కూటి కోసం కోటి విద్యలని రకరకాలుగా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళందరికైతే దేవుడు అయితే తోడుంటాడని అయితే నేనైతే నమ్ముతాను. అలాంటి వాళ్ళు ఎక్కడ కనిపించినా, మీ కళ్ళ ముందు కనిపించినా అయితే ఎంతో కొంత సాయం అయితే చేయండి మీరు. మీకున్నదంతా ఇచ్చేయమని నేను చెప్పట్లేదు, మీకు తోచినంత ఎంతో కొంత ఇస్తే వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ నేనైతే చేసిన సాయానికి ఇచ్చినందుకు నేను హ్యాపీ, తీసుకున్నందుకు వాళ్ళు హ్యాపీ. నా పేరు పదే పదే వాళ్ళైతే అన్నిసార్లు అనడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ మనమే స్టార్ట్ చేసినాం అన్నమాట డబ్బులు ఇవ్వడం. ఆ తర్వాత ఒక్కొక్కరు వచ్చి ఇచ్చారు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన అని చెప్పి నా పేరు అయితే ఎన్నిసార్లు అయితే అన్నారో చాలా బాధ అనిపించింది నాకు. సాయం చిన్నదైనా కానీ పెద్దదైనా కానివ్వండి, కానీ ఆ ఇచ్చే సంతృప్తి మాత్రం వేరే లెవెల్ అసలు. ఇక్కడ బైక్తో కూడా స్టంట్ చేయడానికి బైక్ అయితే ఎవరైనా హెల్ప్ చేయండి అని అడిగారు, ఎవ్వరూ మాట్లాడలేదు. మా వారైతే పక్క నుండి ఈ బైక్ తీసుకోమని అయితే అన్నారు. మేము ఆ బైక్‌తో ఏం జేస్తారో అనుకున్నాము. వామ్మో! కానీ ఆ అమ్మాయి పైనుండైతే 2 టైమ్స్ అయితే ఆమె పైనుండైతే తీసుకెళ్లారు ఆ బైక్‌ని. వామ్మో! నాకైతే చాలా బాధనిపించింది. అది జూసిన వెంటనే నాకైతే ఏడుపు ఆగలేదిగ. ఏడ్చేశాను గూడా. కాసేపటి వరకు అట్లనే కింద మీద అయితే కొట్టుకుంది. నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయినా. బాధనిపించింది నిజంగా. అదొక్కటే కాదు, ఆమె చేసిన స్టంట్స్ ఇంకా ఉన్నాయి చూడండి. తన పైన ఒక రాయి పెట్టయితే ఒక పెద్ద సుత్తితోనైతే ఆ రాయి అయితే పగలగొడుతున్నారు. వామ్మో! మన పైన ఒక చిన్న ఏమైనా బరువు తగిలితేనే, మనం బరువు పడితేనే మనకి హెల్త్ అట్లాంటివి సహకరించదు. పాపం కానీ అట్లా ఆమె అంత పెద్ద బరువున్న బైక్ పోనిచ్చింది, అంత ఆ రాయి పగలగొట్టించుకుంది. వామ్మో! ఎంత గట్స్ అనే చెప్పాలి. నీకు దండం తల్లి, మీకు దేవుడు ఎప్పుడు తోడుండాలి. తర్వాత అక్కడ ఐరన్ రాడ్ ఉంది కదా, అది స్ట్రైట్‌గా ఉంది. అది గొంతు దగ్గర పెట్టుకొనైతే తనైతే దాన్ని బెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఎన్ని సార్లకైనా మనం చేత్తో అయితే బెండ్ చేస్తామా? చేయలేము. అంత సారికైనా ఒక 10 సారికైనా అసలు చేయలేము మనం. కానీ ఆమె ఒక 3, 4 టైమ్స్‌కే ఆ రాడ్‌నైతే బెండ్ చేసేసింది. మీరే చూడండి. అది కూడా గొంతు దగ్గర పెట్టుకొని మరీ చేస్తుంది. అసలు ఆ గొంతు దగ్గర పెట్టుకుంటే వామ్మో! తను పాపం దగ్గుతుంది. అసలు ఏమేమో నాకైతే చూడగానే అసలు మనసైతే తరుక్కుపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది.
ఇది లాస్ట్ అండ్ ఫైనల్ స్టంట్ అన్నమాట. ఇది లాస్ట్. దీని తర్వాత వాళ్ళందరి దగ్గర డబ్బులైతే కలెక్ట్ చేసుకొని ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసేసైతే పాపం వాళ్ళనైతే అక్కడి నుండి పంపియడం అయితే జరిగింది. ఎంత ఇబ్బంది పడుతుందో పాపం చూస్తుంటే అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. లాస్ట్‌కి ఆమె అయితే ఆ ఐరన్ రాడ్‌నయితే బెండ్ చేసేస్తది. ఒకసారి మనం తలుచుకుంటేనే నిజంగా గొంతు దగ్గర పెట్టుకొని అట్లా బెండ్ చేయగలమా? ఒకసారి ఊహించుకోండి మీరే. మన చేతిలో పెట్టుకొని 2 చేతులతోని బెండ్ చేయాలన్నా కూడా కష్టమే ఒక ఐరన్ రాడ్‌ని. అలాంటిది ఆమె గొంతు దగ్గర అయితే పెట్టుకొని అబ్బా! ఎట్లా బెండ్ చేస్తుందంటే అది గొంతు దగ్గర అసలు గుచ్చుకుంటే అసలు ప్రాణమే పోతది. అట్లాంటిది ఆమె అక్కడ పెట్టుకొని మరీ అసలు బెండ్ చేయాలని అయితే ట్రై చేస్తుంది. అక్కడ పక్కనే తిరుగుతున్న బాబయితే పిలిచి మరీ ఆ అబ్బాయికి డబ్బులు ఇస్తుంటే డబ్బులు కలెక్ట్ చేసుకొని అక్కడున్న ఒక చిన్న పాట్‌లో అయితే ఏసేస్తున్నాడు. మన కోసం మనం ఎన్నో అనవసరంగా ఖర్చులైతే చేసేస్తుంటాం. ఒక్కొక్కసారి అక్కరికి రానివి కూడా కొని పడేస్తూ ఉంటాం. ఆ అక్కరకు రాని కొని పడేయడం కంటే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే కొంచెం పుణ్యమైనా వస్తది. నాకైతే అప్పుడు లేనిపోని ఆలోచనలైతే వస్తున్నాయి. అసలు ఎక్కడెక్కడియో అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే ఆల్రెడీ సగమైతే బెండ్ చేసేసింది. ఇంకా టోటల్‌గా దాన్నైతే బెండ్ చేసేస్తది. మీకైతే ఈ వీడియో ఎట్లా అనిపిచ్చింది? మీరెప్పుడెప్పుడు జూశారు? ఎన్ని సార్లు జూశారనైతే నాకైతే తప్పకుండా కామెంట్ జేయండి. నేనైతే ఇది సెకండ్ టైమ్ అన్నమాట చూడడము. ఒకసారి నా చిన్నప్పుడు నా స్కూల్‌లో అయితే జూశాను. మళ్ళీ ఇప్పుడైతే జూస్తున్నాను. ఇదైతే సెకండ్ పార్ట్ అన్నమాట. ఫస్ట్ పార్ట్ అయితే చూసి ఇది జూడండి. ఇది జూశాక అదైనా జూడొచ్చు పర్వాలేదు. 2 వీడియోలైతే జూడండి. ఎక్కడో ఒక దగ్గర మీకైతే బాధ అనిపిచ్చే ఉంటది. ఎక్కడ బాధ అనిపిచ్చిందో, ఎక్కడ మీ మనసు బాగా తరుక్కుపోయిందో నాకైతే కామెంట్ అయితే జేసి చెప్పండి తప్పకుండా. ఫస్ట్ అయితే నా వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే జేసుకోండి. యెస్! ఫైనల్లీ షీ గాట్ సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ జేసేసింది. వావ్! సూపర్ గదా అసలు. పాపం కాసేపు అట్లనే కూర్చునైతే తల్లడిల్లిపోయింది పాపం తల్లి. అసలెంత బాధ అనుభవించిందో ఆ గొంతు దగ్గర పెట్టుకొని. ఆ వీడియో అయితే అంతటితో అయిపోయింది. అప్పటికే 9 అయిపోయింది. అక్కడ మనుగురులో ఒక వి గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ద్వారకా టిఫిన్ సెంటర్ అని ఒకటుంటది. అక్కడికెళ్ళైతే రవ్వ దోస అయితే తినేసాము నేను, మా వారు. పానీపూరి తిందామనుకున్నా బట్ ఆ టైంకి క్లోజ్ చేసేసారు. హ్యాపీగా నాకిష్టమైన రవ్వ దోస అయితే తినేసి ఇంటికొచ్చేసినాం. అంతే ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. పార్ట్ 1, పార్ట్ 2గా సర్కస్ అయితే విన్యాసాలైతే రెండిట్లో కలిపి ఇవ్వకుండా పార్ట్ 1, పార్ట్ 2 అయితే చేసిన. 2 వీడియోలైతే చూడండి తప్పకుండా. ఆ రోజు బయటికెళ్ళినాం. మళ్ళీ ఎప్పటికవుతదో సరదాగా బయటికెళ్ళడం చూడాలి. అప్పుడప్పుడు మీరు కూడా సరదాగా అయితే బయటికెళ్ళండి. అంతే మరి వీడియో ఇంటికెళ్ళిపోతున్నాం ఇక. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్. అంతే ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం. బాయ్ బాయ్ మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్